అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే చెప్తానమాట. సో అదేంటంటే మనకు వర్షాకాలంలో తొలకరి చినుకులు పడినప్పుడు మనకు మట్టి నుంచి ఒక మంచి వాసన రావడం అయితే జరుగుతుంది. సో అందరూ ఏమనుకుంటారంటే మనకు ఈ వాసన వచ్చేసి మట్టి నుంచి వస్తుంది అంటారు. అది పూర్తిగా తప్పనమాట. మనకు వర్షాకాలంలో తొలకరి చినుకులు పడినప్పుడు వచ్చే వాసన మట్టిది అయితే కాదు, ఒక బ్యాక్టీరియా నుంచి ఈ రకమైన వాసన రావడం అయితే జరుగుతుంది. సో ఈ బ్యాక్టీరియా పేరు వచ్చేసి యాక్టినోసైనో బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనకు సమ్మర్లో అంటే ఎండాకాలంలో మనకు భూమిలో కొన్ని గుడ్డను పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇలా బ్యాక్టీరియా వచ్చేసి గుడ్లు పెట్టిన తర్వాత వర్షాకాలంలో తొలకరి చినుకులు పడినప్పుడు ఈ చినుకులు అనేవి ఆ గుడ్డను తాకడం జరుగుతుంది. సో ఇలా చినుకులు అనేవి మనకు గుడ్డను తాకినప్పుడు ఆ గుడ్డ అనేది పూర్తిగా పగిలిపోవడం జరుగుతుంది. సో ఇలా పగిలిన గుడ్డ నుంచి మనకు జియోస్మిన్ అనే పదార్థం విడుదల కావడం అయితే జరుగుతుంది. సో ఈ జియోస్మిన్ అనే పదార్థమే మనకు ఈ రకమైన వాసన విడుదల చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇంతకాలం మనకు వర్షాకాలంలో వర్షం పడినప్పుడు వచ్చే వాసన మట్టిది అనుకుంటాము, అది పూర్తిగా తప్పనమాట. సో ఈ బ్యాక్టీరియా పెట్టిన గుడ్డ నుంచి మనకు ఈ రకమైన వాసన రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ వాసన కూడా మనకు కేవలం తొలకరి చినుకులు పడినప్పుడు మాత్రమే ఈ రకమైన వాసన రావడం అయితే జరుగుతుంది అనమాట. తర్వాత పడే వర్షాలకు ఈ రకమైన వాసన అనేది రాదన్నమాట. సో ఇదనమాట ఫ్యాక్ట్. ఈ విషయం మీకు ముందే తెలిసింటే కింద కామెంట్లో తెలియజేయండి. ఈ విషయం తెలియని వాళ్ళకు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అదేవిధంగా మన కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాల్సింది అయితే కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.